సో జనరల్‌గా ఒక ఆట ఆడాలంటే మెయిన్‌గా స్పోర్ట్స్‌లో బాడీ కొలతలు మెయిన్. అంటే ఇప్పుడు చాలా మంది యోయో టెస్టులు మెయిన్. ఇవన్నీ టెస్ట్‌లన్నీ చేస్తారు. బట్ ఫైర్ ఉండాలా? లేదంటే బాడీ ఇప్పుడు నేను చెప్పినట్టు అలా ఉండాలా? మీరేం చెప్తారు? నేను చెప్పిందే అది. హ్మ్. మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే. ఎంత ఫిట్నెస్ నీలో ఉన్నా ఫైర్. ఓకే. కానీ నీకు నెగ్గాలన్న కసి, ఓడిపోయే పొజిషన్ నుంచి కూడా దీన్ని విజయం వైపు నడిపించాలి మ్యాచ్ని అన్న సంకల్పం, ఇలాంటివి గనక నీ గుండెల్లో లేకపోతే నువ్వు ఎంత ఫిట్నెస్ ఉన్నా నీకు అసలు నెగ్గడం అంటే ఏంటో, నెగ్గే నైజం అర్థం కానట్టే. నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే, నెగ్గడం అంటే ఏంటో నీకు తెలియనట్టే. ఓకే. అంటే ఇప్పుడు చూసుకుంటే ఏమంటారు సార్? అంటే ఇప్పుడు చాలా వరకు అయితే అలాగే ఉన్నాయి కదా. దాని గురించి ఏం చెప్తారు? అంటే చాలామంది ఆటగాళ్ళు అవకాశాలు రాక ముందు దశాబ్దాల్లో ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఐపీఎల్ లాంటి, క్రికెట్ అనే కాదు, కబడ్డీకి కూడా ప్రీమియర్ లీగ్స్ ఉన్నాయి కదా. మనకున్న ఆట ఏదైనా కూడా ఇన్ని అవకాశాల్లో ఏదో ఒక చోట మన కసి ప్రదర్శిస్తే ఖచ్చితంగా మన ఆటకు తగ్గ గుర్తింపు మనకు వస్తుంది. కసి లేకపోతే కంఫర్ట్ జోన్లో సర్లే జిల్లా స్థాయిలో ఆడుకుందాం, ఒక రాష్ట్ర స్థాయి సర్టిఫికేట్ ఒకటి సంపాదిద్దాం, ఒక కానిస్టేబుల్ ఉద్యోగం తెచ్చేసుకుందాం, అక్కడితో సంతృప్తి చెందితే ఆ దశకి చేరలేరు. అందుకే నిన్నటిలాగే రేపు ఉన్నదంటే ఈరోజు ఏం పీకేవని అని రాసింది ఇందులో. సో నిన్న స్టేట్ ప్లేయర్వే, రేపు కూడా స్టేట్ ప్లేయర్వే అంటే ఇవాళ నువ్వు దానికోసం ఆ ఆటను పెరగడానికి నువ్వేం కసరత్తు చేయనట్టే. అలాగే నిన్న ఈ స్థాయి రచయితవే, రేపు ఆ స్థాయి రచయితవు అంటే ఈరోజు నువ్వు రేపటి కోసం ఏం కృషి చేయనట్టే. ఎస్ సార్. అంటే మీరు అన్నది నిజమే సార్. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్ ఉంటే అది కొంచెం వచ్చింది కదా, కంఫర్ట్ జోన్లో ఉంటే సక్సెస్ అంత ఈజీగా రాదు. అది కొంతమంది సక్సెస్ అని కొంతమంది ఫీల్ అవుతారు. బట్ ఫైర్ అనేది కంఫర్ట్ జోన్లో ఉంటే రాదు సక్సెస్. ఏం చెప్తారు సార్? సక్సెస్ ఆర్ కంఫర్ట్ జోన్ ఏది? కంఫర్ట్ జోన్ వదిలేస్తేనే సక్సెస్ అంటారా? కంఫర్ట్ జోన్ వదిలి తీరాలి. మనకి శాస్త్రాల్లో కూడా ఒక విద్యార్థి గృహత్యాగి అని ఉంటుంది. గృహాన్ని త్యాగం చేయాలి. గృహం అంటే సౌకర్యం అనమాట. అమ్మ వడ్డీ పెడుతుంది, నాన్న సంపాదించి పెడతాడు, అన్న రక్షణ ఇస్తూ ఉంటాడు, చెల్లి గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొచ్చేస్తూ ఉంటుంది. ఇన్ని వచ్చినప్పుడు వాడికి బద్ధకం తప్ప విజయం రాదు. ఒక్కసారి అది వదిలొచ్చి వాడంటూ స్నేహితులతో రూమ్ పంచుకుంటా ఆ చిన్న స్థలంలో సర్దుకుపోయి పాత బుక్కులు తీసుకుని, ముందు తరగతిలో చదివిన బుక్కులు తీసుకుని చదువుతా ప్రతి దాంట్లోనూ కష్టం చూసాడు అనుకోండి, విజయం సాధించాలన్న కసి పెరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా, నేనైనా ఈరోజు కంఫర్ట్ జోన్లో ఉంటే విజయం సాధించలేను. ఓకే.